జూన్ 9న మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంతమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాదు పలువురు ట్రాన్స్జెండర్లు, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి పనిచేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారు ఈ లిస్టులో ఉన్నారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ స్పెషల్గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయూద్దీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆహ్వానాన్ని మయూద్దీ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో మయూద్దీ ఇవాళే ఢిల్లీకి చేరుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే భారత్ పర్యటనపై మాల్దీవుల అధ్యక్ష భవనం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోదీని ట్విట్టర్ వేదికగా బుధవారం మహ్మద్ మయూద్దీ అభినందనలు తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రేయస్సు, స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా కలిసి పనిచేసేందుకు తాను రెడీగా ఉన్నానని ఆ పోస్టులో తెలిపారు. ఒకవేళ మాల్దీవుల అధ్యక్షుడు భారత్కు వస్తే ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మన దేశంలో ఆయన తొలి అధికారిక పర్యటన ఇదే అవుతుంది. గతేడాది నవంబర్ 15న మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ మయూద్దీ ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన చైనా అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. ఇండియాతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో పాటు మాల్దీవుల మంత్రులు మోదీపై చేసిన విమర్శలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని పూర్తిగా వెనక్కి పంపించేశారు. ఇక మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాధినేతలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు వారికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.